ఇప్పుడు మనము పార్ట్స్ ఆఫ్ స్పీచ్ గురించి తెలుసుకుందాం. పార్ట్స్ ఆఫ్ స్పీచ్ అంటే ఏంటి? ఇంగ్లీష్లో చాలా వర్డ్స్ ఉన్నాయి. వాటిని మొత్తాన్ని కూడా కలిపి కొన్ని డివిజన్ కింద తయారు చేశారు. ఆ ఒక్కో డివిజన్కి కొన్ని నేమ్స్ పెట్టారు అనమాట. వాటినే మనం పార్ట్స్ అని చెప్తూ ఉంటాం. ఆ పార్ట్స్కి కొన్ని నేమ్స్ పెట్టారు. వాటి నేమ్స్ ఇక్కడివి నౌను, ప్రొనౌను, వర్బ్, యాడ్వర్బ్, యాడ్జెక్టివ్, ప్రిపోజిషన్, కంజంక్షన్, ఇంటర్జెక్షన్. ఇంగ్లీష్లో ఏ ఊరన్నా సరే ప్రతి ఒక్క పదానికి వీటిలో నుండి ఏదో పేరు మనం చెప్పాల్సి ఉంటుంది. అది నౌన్ అయినా అవుతుంది, ప్రొనౌన్ అయినా, వర్బ్ అని ఏదో ఒకటి వీటిలోకి వస్తూనే అందుకే ఇంగ్లీష్లో ఉన్న ప్రతి పదానికి వీటిలో నుండి ఏదో పేరు మనం పెట్టాల్సి ఉంటుంది అనమాట. నౌన్ అంటే ఎలా ఉంటుంది? ఎనీ నేమింగ్ వర్డ్, పేరుతో పిలిచే ప్రతి ఒక్క పదాన్ని కూడా నౌన్ అని చెప్తూ ఉంటాం. ఎగ్జాంపుల్స్ రాము, ఇండియా, పెన్, హెవెన్, ఎయిర్, కరేజ్, గోల్డ్, కాలేజ్. వీటిని నేమ్స్తో పిలుస్తూ ఉంటాం కాబట్టి నౌన్స్ అనేటువంటివి అయ్యాయి. ప్రొనౌన్ అంటే ఏంటి? వర్డ్ యూజ్ ఇన్స్టెడ్ ఆఫ్ నౌన్. ఇక్కడ నౌన్స్ అని రాసాం. వీటిని బదులుగా వాడేటువంటి ఏదైతే పదం ఉంటుందో ఇక్కడ రాసి వీటిని మనం ప్రొనౌన్స్ అని చెప్తూ ఉంటాం. ఐ, వి, యు, హీ, షీ, ఇట్, దే. నెక్స్ట్ వర్బ్ అంటే ఏంటి? వర్బ్ అంటే నౌను అంటే ఒక వ్యక్తి చేసేటువంటి పనిని ఏం చెప్తామంటే వర్బ్ అని చెప్తూ ఉంటాం. ఇక్కడ ఏం రాసాం? యాక్షన్, దాన్ని పని అనమాట. తర్వాత స్టేట్ అంటే ఏంటి? ఆ వ్యక్తి ఎలా ఉన్నాడు చెప్పేటువంటిదే స్టేట్. పొజిషన్ అంటే ఆ వ్యక్తి ఏమి కలిగి ఉన్నాడు. ఆ పదాలని వాడేటప్పుడు దాని పొజిషన్ కింద మనం చెప్తూ ఉంటాం. ఎగ్జాంపుల్ కింద గో, రైట్, ప్లే, కమ్ అనే వాటిని మనం యాక్షన్ కింద చెప్తూ ఉంటాం వర్డ్స్ మొత్తాన్ని. స్టేట్ అనేటువంటి ఇక్కడ యామ్, ఈజ్, ఆర్, వాజ్, వాట్ వీటిని మనం స్టేట్ అనేటువంటి దానికి సంబంధించి చెప్తుంటాం. స్టేట్ అంటే ఎలా ఉన్నారు, ఉన్నటువంటి స్థితిని చెప్పేటువంటి స్టేట్ అంటారు. పొజిషన్ అంటే ఇక్కడ ఏమి కలిగి ఉన్నాడు అనేటువంటి పదాలు ఇక్కడ హ్యాజ్, హ్యావ్, హ్యాడ్. నెక్స్ట్ యాడ్వర్బ్ అంటే ఏంటి? వర్డ్ సేయింగ్ అబౌట్ వర్బ్, యాడ్జెక్టివ్, యాడ్వర్బ్. యాడ్వర్బ్ అనేటువంటిది ఒక వర్బ్ గురించి చెప్తుంది, సమాచారం ఇస్తుంది. యాడ్జెక్టివ్ గురించి సమాచారం ఇస్తుంది. మరొక యాడ్వర్బ్ గురించి కూడా సమాచారం ఇస్తుంది. ఎలా ఉంటాయి అవి? స్లోలీ, ఫాస్ట్, వెరీ, ఆల్వేస్, ఫ్రీక్వెంట్లీ, డైలీ. వీటిని మొత్తాన్ని కూడా మనం యాడ్వర్బ్ ఎగ్జాంపుల్స్ కింద చెప్పుకోవచ్చు. నెక్స్ట్ యాడ్జెక్టివ్ అంటే ఏంటి? యాడ్జెక్టివ్ అంటే వర్డ్ సేయింగ్ అబౌట్ నౌన్ గురించి వర్ణించేటువంటిది. ఒక వ్యక్తి గురించి మనం మాట్లాడుతున్నాం. ఆ వ్యక్తి ఎలా ఉన్నాడు, ఆ వ్యక్తి యొక్క వివరణ ఏంటి, ఎలా ఉన్నాడు అనేటువంటివి ఇక్కడ చెప్తూ ఉంటాం. గుడ్, మంచివాడు. క్లవర్, తెలివైన. ఫేమస్, పేరు ప్రఖ్యాతి కలిసినటువంటి. స్ట్రాంగ్, బలం. ఈ విధంగా ఆ వ్యక్తి యొక్క వర్ణన వాటిని పదాలు మనం యాడ్జెక్టివ్ కింద చెప్తూ ఉంటాం. బ్యూటిఫుల్, గ్రేట్. ఈ విధంగా ప్రిపోజిషన్ అంటే ఏంటి? వర్డ్ డినోటింగ్ రిలేషన్ బిట్వీన్ టూ వర్డ్స్. సెంటెన్స్లో ఏమైనా రెండు పదాలు ఉన్నప్పుడు వాటికి సంబంధించి సంబంధాన్ని చెప్పేటువంటి వాటిని ప్రిపోజిషన్ చెప్తుంటాం. అవి ఏంటన్నట్లయితే ఇన్, ఆన్, ఆఫ్, బై, విత్, ఫర్, ఎట్, టు, బిఫోర్, అబౌవ్, బిసైడ్, బిట్వీన్, సిన్స్. వీటిని మొత్తాన్ని కూడా మనం ప్రిపోజిషన్స్ అని చెప్తూ ఉంటాం. కంజంక్షన్ అంటే ఏంటి? కంబైనింగ్ టూ వర్డ్స్, క్లాజెస్, సెంటెన్సెస్. రెండు పదాలను కానీ అదేవిధంగా టూ క్లాజెస్ కానీ టూ సెంటెన్సెస్ వాటిని కలపడానికి ఉపయోగపడిన దాన్ని కంజంక్షన్ అని చెప్తూ ఉంటాం. అండ్, బట్, సో, దట్, ఇఫ్. వీటి మొత్తాన్ని కూడా మనం కలిపి ఎగ్జాంపుల్స్ కింద చెప్పుకోవచ్చు కంజంక్షన్స్ అవి. ఇంటర్జెక్షన్ అంటే ఏంటంటే వర్డ్ డినోటింగ్ సడన్ ఫీలింగ్స్. అనుకోకుండా మనం సడన్ గా ఏదైనా ఒక పదాన్ని పలికినట్లయితే అది భయంతో కావచ్చు, సంతోషంతో కావచ్చు, బాధతో కావచ్చు, అనుకోకుండా చెప్పేటువంటి వర్డ్ అనమాట. దాన్ని ఏమంటే మనం ఇంటర్జెక్షన్ చెప్తూ ఉంటాం. దానికి సంబంధించిన ఎగ్జాంపుల్స్ వావ్ కానీ, ఓ, ఎలాస్, హుర్రా. ఈ పదాలు మొత్తాన్ని మనము ఇంటర్జెక్షన్ చెప్తూ ఉంటాం. దీనికి సంబంధించి ఇక్కడ నేను ఒక ఆర్డర్ రాశాను. ఒక ఎగ్జాంపుల్ చిన్నది. ఇదే ఒక ఆర్డర్ ప్రతి ఒక్క సెంటెన్స్కి ఎఫెక్ట్ అవుతూ ఉంటుంది అనమాట. ఇలాగే ఉంటుంది. అసలు ఏంటి ఇక్కడ బాక్స్లో ఎందుకు రాశాను, వాటితో పని ఏంటి, ఇక్కడ ఇంటర్జెక్షన్ ఏంటి, నౌన్ ఏంటి, మొత్తం ఒకసారి వెరిఫై చేద్దాం. ఇక్కడ వావ్, రాము ఈజ్ ఎ క్లవర్ బాయ్, సో హీ ఆల్వేస్ గెట్స్ మోర్ మార్క్స్ ఇన్ ఆల్ ద ఎగ్జామ్స్. ఇది సెంటెన్స్. ఇది సెంటెన్స్ కానీ మీకు కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ఇచ్చి ఏ పదాలు అడిగినా కానీ మీరు రాయగలిగినటువంటి శక్తి సామర్థ్యాలు రావాలని, దానికి సంబంధించి మీరు ఎలా ఆలోచించాలని నేను దీన్ని ఇక్కడ రాయటం జరిగింది. కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ఇవ్వచ్చు, అదేవిధంగా 10th క్లాస్లో ఇవ్వచ్చు. 10th క్లాస్లో ఉన్నాయి, అదేవిధంగా ఇంటర్మీడియట్లో ఉన్నాయి, ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్లో ఉన్నాయి, డిగ్రీ ఫస్ట్ ఇయర్లో కూడా ఉన్నాయి. ప్రతి చోట కూడా పార్ట్స్ ఆఫ్ స్పీచ్ సంబంధించి మార్క్స్ అనేవి ఉన్నాయి.
క్వశ్చన్స్ అడుగుతున్నాడు. అలాగా ఆలోచించాలి అన్నట్లయితే చూడండి, ఇక్కడ వావ్ అనేటువంటి దాని పక్కన ఇంటర్జెక్షన్ సింబల్ ఉంది. ఈ సింబల్ ఉన్న కారణం దీన్ని మనము ఇంటర్జెక్షన్ అని చెప్తూ ఉంటాం. ఇది సడన్ ఫీలింగ్స్ అంటే అప్పటికప్పుడు మనం చెప్పేటువంటి వర్డ్ కాబట్టి దీన్ని వావ్ అంటాం, చాలా సంతోషంతో అనమాట. అది ఇంటర్జెక్షన్. నెక్స్ట్ రాము ఏంటి ఎలా తెలుసుకుంటాం? రాము అంటే ఇక్కడ ఏం చెప్పాను, నేమింగ్ వర్డ్, ఒక మనిషి పేరు కాబట్టి నవ్వునేది. ఈజ్ ఎలా ఉన్నాడు, ఇక్కడ ఈజ్ ఇక్కడ చూడండి, ఇక్కడ ఈజ్ వచ్చేటప్పటికి ఇక్కడ మనం వర్బ్ అని రాసాం, యాక్షన్ స్టేట్ అని రాసాం. రాము ఎవరు అంటే బాయ్ అనమాట. ఇక్కడ ఎవరు అంటే దానికి వచ్చిన సమాధానమే ఇక్కడ ఈజ్. ఎలా ఉన్నాడు అంటే ఒక తెలివని పిల్లవాడే ఉన్నాడు, ఉన్నాడు అనేటువంటి దాని ఇక్కడ ఈజ్ వస్తుంది అనమాట. దీన్ని ఇక్కడ దీనిలో వచ్చేటప్పటికి వర్బ్ దానిలో సెకండ్ పొజిషన్, అది సెకండ్ ప్లేస్. స్టేట్ రాము ఉన్నాడు, ఈజ్ అనేది వర్బ్ అవుతుంది. ఇది ఒక బాక్స్ పెట్టాను అంటే నౌన్ తర్వాత వర్బ్ వస్తుంది, అది దాని కాంబినేషన్. అక్కడ నౌన్ పక్కన ఏముంటుందంటే వర్బ్ ఉంటుంది. ఇక నౌన్ మనం సబ్జెక్ట్ అని కూడా చెప్పొచ్చు. యాక్టివ్ ప్యాసివ్లో మనం దీన్ని ఏమంటాం అంటే సబ్జెక్ట్ని కూడా చెప్తూ ఉంటాం అనమాట. ఇక్కడ ఇది పార్ట్స్ ఆఫ్ స్పీచ్ కాబట్టి నౌన్ అనే పేరు చెప్పవలసి వచ్చింది. నెక్స్ట్ ఏ క్లవర్ బాయ్, దీనిలో చూడండి ఏ అనేటువంటిది యాడ్జెక్టివ్, క్లవర్ అనేటువంటిది యాడ్జెక్టివ్, బాయ్ అనేటువంటిది నౌన్. ఇది మొత్తం కూడా బాక్స్లో పెట్టాం. అంటే ఎలా వస్తుంది, ఇక్కడ నౌన్ అనేటువంటి మనం చెప్పినట్లయితే దాని ముందు ఆటోమేటిక్గా యాడ్జెక్టివ్ ఉంటుంది. యాడ్జెక్టివ్ ముందు మళ్ళీ ఉంటుంది, మళ్ళీ యాడ్జెక్టివే ఉంటుంది. అలాగనమాట. యాడ్జెక్టివ్ ఏది మనం రాసుకుంటే వెళ్ళచ్చు. అంటే నౌన్ని క్వాలిఫై చేసేటువంటివి యాడ్జెక్టివ్స్ అవుతాయి. ఇదో కాంబినేషన్ ఇది. నెక్స్ట్ సో, దీని విడిగా బాక్స్లో పెట్టు. సో అనేటువంటిది కంజంక్షన్. దేని కలుపుతుంది ఇక్కడ అన్నట్లయితే రాము ఈజ్ ఏ క్లవర్ బాయ్ అనేటువంటి దీనిని హీ ఆల్వేస్ గెట్స్ మోర్ మార్క్స్ ఇన్ ఆల్ ది ఎగ్జామ్స్, ఇది మొత్తం కూడా ఒక పార్ట్. హీ ఆల్వేస్ గెట్స్ మోర్ మార్క్స్ ఇన్ ఆల్ ది ఎగ్జామ్స్ అనేటువంటి దాన్ని రాము ఈజ్ ఏ క్లవర్ బాయ్ అనేటువంటి భాగాన్ని రెండింటిని కలుపుతున్న కారణంగా సో అనేటువంటిది ఇక్కడ కంజంక్షన్ అవుతుంది. ఇంక ఇది ఏంటన్నట్లయితే హీ అనేటువంటి ప్రొనౌన్, ఆల్వేస్ అనేటువంటిది యాడ్ వర్బ్, గెట్స్ అనేటువంటిది మెయిన్ వర్బ్ అవుతుంది. వీటి సంగతి చూద్దాం. ఈ అనేటువంటిది అతడు, అతని పేరు ఉంటుంది కదా, పేరు రాలేదు కాబట్టి పేరు గురించి మనం ప్రస్తావించలేదు కాబట్టి వేరే మాట వాడాం, ఆ మాట ఇక్కడ హీ అవుతుంది అనమాట. దాన్ని ప్రొనౌన్ చెప్పాను. నెక్స్ట్ ఇక్కడ హీ అంటే ఎవరంటే రామ్ అనమాట. రామ్ అనే పేరు ఇక్కడ మనం వాడలేదు కాబట్టి అదే ప్లేస్లో రాము ఆల్వేస్ గెట్స్ అని ఉండాలి. రాము రాయాలి ఇక్కడ మనం. రాము అనేటువంటి వర్డ్ తీసేసి అదే ప్లేస్లో హీ రాసాం కాబట్టి ప్రొనౌన్ అయిపోయింది. ఆల్వేస్ అనేది యాడ్ వర్బ్ అయింది, గెట్స్ అనేటువంటిది మెయిన్ వర్బ్ అయింది. ఇక్కడ కాంబినేషన్ చూడండి, ఇక్కడ వర్బ్ యాడ్ వర్బ్. యాడ్ వర్బ్ ఎక్కడ ఉంటుంది, మెయిన్ వర్బ్ దగ్గర ఉంటుంది. మెయిన్ వర్బ్ దగ్గర ఏముంటుందంటే యాడ్ వర్బ్. ఈ రెండు కాంబినేషన్, యాడ్ వర్బ్ మెయిన్ వర్బ్, ఈ రెండు కాంబినేషన్. మళ్ళీ దీని పక్కన ఏముందంటే ప్రొనౌన్, అంటే ప్రొనౌన్ యాడ్ వర్బ్ వర్బ్. యాడ్ వర్బ్ ఉండొచ్చు ఉండకపోవచ్చు, ప్రొనౌన్ వర్బ్. మళ్ళీ ఇక్కడ ఒకసారి మనం చూద్దాం. రాము ఈజ్ నౌన్ వర్బ్. ఇది చూడండి బాక్స్ కాంబినేషన్, నౌన్ వర్బ్. అదేవిధంగా ఇక్కడ చూడండి ప్రొనౌన్ వర్బ్. అంటే ప్రొనౌన్ ఏమంటే ఇక్కడ ఏమంటాం మనం సబ్జెక్ట్ అని కూడా అనొచ్చు అనమాట. అంటే సబ్జెక్ట్ వర్బ్ కాంబినేషన్ దేనికైనా సరే. నెక్స్ట్ మోర్ మార్క్స్, యాడ్జెక్టివ్ నౌన్. నౌన్ అంటే నౌన్కి ముందు ఏముంటుందంటే యాడ్జెక్టివ్ ఉంటుంది. లైక్ యాడ్జెక్టివ్ తర్వాత మనం ఏ రాయాల్సి వస్తుందంటే నౌన్ రాయాల్సి వస్తుంది అనమాట అక్కడ. అలాగా ఇక్కడ ఒకసారి చూద్దాం. ఏ క్లవర్ బాయ్, యాడ్జెక్టివ్ అనేది కాంబినేషన్. అలాగే మనం ఇలాగే మీరు ఇక్కడికి వచ్చేసేయండి. యాడ్జెక్టివ్ నౌన్, ఇక్కడ ఒకటే యాడ్జెక్టివ్ ఉంది నౌన్ దగ్గర. ఇక్కడ వచ్చేటప్పటికి రెండు యాడ్జెక్టివ్స్ ఉన్నాయి. అంటే నౌన్ సంబంధించి యాడ్జెక్టివ్స్ ఒకటి ఉండొచ్చు, రెండు ఉండొచ్చు, మూడు కూడా ఉండొచ్చు. ఇది కాంబినేషన్ మీకు ఐడియా ఉండాలి. యాడ్జెక్టివ్ నౌన్ అంటే, లేకపోతే నౌన్ ముందు ఏముండాలంటే యాడ్జెక్టివ్స్ ఉండాలన్నమాట. అలాగా అయిపోయిన తర్వాత ఈయన అనేది ప్రిపోజిషన్. దీని విడిగా మనం రౌండ్ చేయాలి. తర్వాత ఆల్ ది ఎగ్జామ్స్, ఇది కూడా మన సేమ్ కాంబినేషన్. నౌను దాని బ్యాక్ సైడ్ వచ్చేటప్పటికి యాడ్జెక్టివ్, మళ్ళీ ఇంకా బ్యాక్ సైడ్ వచ్చేటప్పటికి యాడ్జెక్టివ్. అంటే యాడ్జెక్టివ్ నౌన్, ఇది కాంబినేషన్. చూడండి ఇక్కడ ఎన్ని వచ్చే కాంబినేషన్స్. ఇక్కడ ఫస్ట్ యాడ్జెక్టివ్ నౌన్, ఇదో కాంబినేషన్. అదే కాంబినేషన్ మళ్ళీ ఎక్కడ చూడండి, ఇక్కడ యాడ్జెక్టివ్ నౌన్ కాంబినేషన్, అదే కాంబినేషన్ మళ్ళీ యాడ్జెక్టివ్ నౌన్, ఇది కాంబినేషన్. అంటే మనం గమనించాల్సిన విషయం ఏంటంటే ఇది ఒక ఫ్రేమింగ్. నౌన్కు ముందు ఏముంటుంది, యాడ్జెక్టివ్ ఉంటుంది. యాడ్జెక్టివ్ పని ఏంటి, నౌన్ గురించి చెప్పడమే. యాడ్జెక్టివ్ ముందు మళ్ళీ ఇంకో నౌన్ కూడా ఉండొచ్చు అనమాట. ప్రిపోజిషన్ ఎలా తెలుస్తుంది అన్నట్లయితే ఆల్ ద ఎగ్జామ్స్, ఈ ఎగ్జామ్స్ అన్నింటిలో అనే మాట వాడుతుంది చూడండి. లో అనేటువంటిది ఇక్కడ ప్రిపోజిషన్ మనం చెప్తూ ఉంటాం. మోర్ మార్క్స్,
ఎక్కువ మార్కులు ఎక్కడ వస్తాయి? ఎక్కువ మార్కులు ఎగ్జామ్స్లో వస్తాయి. ఎగ్జామ్స్లో ఎక్కువ మార్కులు అది అనమాట ఇక్కడ లింక్. దీనివల్ల ఇన్ అనేటువంటి దానివల్ల అంటే ప్రిపరేషన్ మనం చెప్తూ ఉంటాం. ఓవరాల్గా ఒకసారి మనం చెప్పుకుంది పార్ట్స్ ఆఫ్ స్పీచ్ అంటే ఏంటి. ఇంగ్లీష్లో ఉన్నటువంటి పదాలను మొత్తాన్ని కూడా 8 భాగాలుగా డివైడ్ చేయటం జరిగింది. ప్రతి పదం కూడా 8 భాగాల్లో ఏదో భాగంలోకి రావాల్సింది. అవి ఏంటంటే 8. వాటి నేమ్స్ ఇక్కడ రాసాం. నౌన్, ప్రొనౌన్, వర్బ్, యాడ్వర్బ్, యాడ్జెక్టివ్, ప్రిపోజిషన్, కంజంక్షన్, ఇంటర్జెక్షన్. నౌన్ నేమింగ్ వర్డ్. ప్రొనౌన్ నౌన్ బదులు వాడేటువంటిది. వర్బ్ మనిషి చేసేటువంటి పని గురించి చెప్పేటువంటిది. ఎలా ఉన్నాడు చెప్పేటువంటిది, అతని కలిగి ఉన్నాడు చెప్పేటువంటిది. యాడ్వర్బ్ అంటే అది వర్బ్ గురించి చెప్పేటువంటిది. యాడ్జెక్టివ్ గురించి చెప్పేటువంటిది. యాడ్వర్బ్ గురించి చెప్పేటువంటిది. యాడ్జెక్టివ్ అంటే నౌన్ గురించి మాత్రమే చెప్పేటువంటిది. ప్రిపోజిషన్ అంటే రిలేషన్ సంబంధాన్ని చెప్పేటువంటిది. కంజంక్షన్ అంటే వర్డ్స్ని, క్లాజెస్ని, సెంటెన్స్ని కలిపేటువంటిది. ఇంటర్జెక్షన్ అంటే సడన్గా చెప్పేటువంటి ఏదైతే పదాలు ఉంటాయో ఆ ఫీలింగ్తో వాటిని మనం ఇంటర్జెక్షన్ చెప్తూ ఉంటాం. ఇక్కడ మనం ఎగ్జామ్లో రాసాము. ఇక్కడ అన్ని బాక్సులు మనం యూజ్ చేసాము. ఈ బాక్సుల ద్వారా మనం తెలుసుకున్నట్లయితే నౌన్ పక్కన ఏముంటుంది? జనరల్ ఐడియా అనమాట. ఇది నౌన్ పక్కన వర్బ్ ఉంటుంది. నౌన్ మనం సబ్జెక్ట్ అని కూడా చెప్పొచ్చు. యాడ్జెక్టివ్ నౌన్ అంటే నౌన్కి ముందు ఏముంటుందంటే యాడ్జెక్టివ్. ఇది ఒక కాంబినేషన్. సరే ఇక్కడ కూడా వస్తుంది ప్రొనౌన్ యాడ్వర్బ్. వర్బ్ అంటే యాడ్వర్బ్ వర్బ్ కాంబినేషన్, లేదా ప్రొనౌన్ యాడ్వర్బ్ వర్బ్ కాంబినేషన్, లేదా ప్రొనౌన్ వర్బ్ కాంబినేషన్. ఈ విధంగా ఇక్కడ మనం యాడ్జెక్టివ్ నౌన్ ఇదో కాంబినేషన్. నౌన్కి యాడ్జెక్టివ్ కాంబినేషన్. ఇన్ అనేది ప్రిపోజిషన్. ఇన్ ఎక్కడ వస్తుంది అన్నట్లయితే నౌన్కి ముందు వస్తుంది. నౌన్ ఇన్ ఎగ్జామ్స్ అనొచ్చు. ఇన్ ద ఎగ్జామ్స్ అనొచ్చు. ఇన్ ఆల్ ది ఎగ్జామ్స్ అనొచ్చు. ఇన్ ఎక్కడ వస్తుంది అంటే నౌన్కి ముందు. నౌన్తో ఉన్నట్టు ఉంటే యాడ్జెక్టివ్ ముందు కూడా రావచ్చు. అలాగనమాట. ఇవి కాంబినేషన్స్. బాక్సెస్ కానీ మీరు కరెక్ట్ ఐడియా చేసుకున్నట్లయితే ఈజీగా చేయొచ్చు. మీ అందరికీ తెలిసింది అనుకుంటున్నాను నేను. ఇంకొకటి ఇప్పుడు సెంటెన్స్ రాశాను నేను. జాగ్రత్త చూడండి. ఇక్కడ ఐ వెంట్ ఫాస్ట్ టు ది షాప్. ఐ వెంట్ టు ది షాప్ విత్ మై ఫ్రెండ్ అండ్ బాట్ పెన్స్, నోట్ బుక్స్ అండ్ టెక్స్ట్ బుక్స్. దీనిలో గమనించండి కాంబినేషన్స్. ఇక్కడ ఐ వెంట్, ఐ అనేటువంటిది ప్రొనౌన్, వెంట అనేటువంటిది ప్రొనౌన్ తర్వాత ఇక్కడ చూద్దాం. ప్రొనౌన్ తర్వాత ఏమంటే యాడ్వర్బ్ లేదా వర్బ్. ఇదో బాక్స్. అయితే ప్రొనౌన్ తర్వాత వర్బ్ అని ఉండాలి, లేకపోతే వర్బ్ అని ఉండాలి. ఇక్కడ ఏముంది? ఇక్కడ ఐ తర్వాత యాడ్వర్బ్ లేదు. ఇక్కడ ఏముందంటే వర్బ్ ఉంది. ఫాస్ట్ అని ఉంది. ఫాస్ట్ ఏమవుతుంది? వర్బ్ కాంబినేషన్. ఫాస్ట్ ఆటోమేటిక్గా యాడ్వర్బ్ అవుతుంది. వెంట అనేటువంటిది మెయిన్ వర్బ్ అవుతుంది. ఫాస్ట్ అనేది యాడ్వర్బ్ అవుతుంది. టూ ఏమవుతుంది? ఇక్కడ ప్రిపోజిషన్ అవుతుంది. టు ది షాప్. మరో చూడండి ఇక్కడ షాప్ అనేటువంటి నౌన్ అవుతుంది. ది అనేటువంటిది యాడ్జెక్టివ్ అవుతుంది. ఇక దీని నుంచి మనకు తెలిసింది అవసరమే లేదు. షాప్ అనేది నౌన్ ఎప్పుడైతే అవుతుందో దానికి ముందు ఉన్నటువంటిది ఏ ఉందా, యాన్ ఉందా, దీని మనకు అవసరమే లేదు. అదేమవుతుందంటే అది ఆటోమేటిక్ యాడ్జెక్టివ్ అవుతుంది. యాడ్జెక్టివ్ నౌన్ కాంబినేషన్. తర్వాత మరలా విత్ వచ్చింది ప్రిపోజిషన్. మై ఫ్రెండ్ అన్నాం. ఫ్రెండ్ అనేటువంటి నౌన్, దాని ముందు మై అనేటువంటిది ఆటోమేటిక్గా యాడ్జెక్టివ్ అవుతుంది. చాలా మంది ఏమంటారంటే మై అనేటువంటిది ప్రొనౌన్ అంటారు. ప్రొనౌన్ కానే కాదు. పార్ట్స్ ఆఫ్ స్పీచ్ కేవలం వాటి యొక్క ప్లేస్ను బట్టి మనం చెప్తూ ఉంటాము. అన్న అనేటువంటిది ఇక్కడ మనం కంజంక్షన్ గాను, బాట్ మెయిన్ వర్బ్ గాను, పెన్స్ తర్వాత నోట్ బుక్స్ అండ్ కంజంక్షన్ టెక్స్ట్ బుక్స్ మొత్తాన్ని కూడా మనం నౌన్ కింద చెప్తూ ఉంటాం. దీన్ని మీరు ఈజీగా తెలుసుకున్నారని అనుకుంటున్నాను. బాగా ట్రై చేయండి. ఈ బాక్సెస్ కానీ మీరు ఫాలో అయినట్లయితే 1-2 సార్లు చాలా ఈజీగా గుర్తుంటుంది. ట్రై చేయండి. థ్యాంక్ యూ. అదేవిధంగా ఈ యొక్క వీడియో కానీ మీకు నచ్చినట్లయితే, నచ్చింది అనుకుంటున్నాను నేను, నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అందరు కూడా షేర్ చేయండి. ఎవరికి ఎలా ఉపయోగపడుతుందో అది వాళ్ళ యొక్క అవసరం బట్టి ఉపయోగపడుతుందని నేను భావిస్తున్నాను. ఓకే, థ్యాంక్ యూ.